తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ తర్వాత రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగబోతోంది. 4 లేదా 5కి మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి ఆశించిన వారికి ఈ 2 పదవులు అప్పగిస్తారని సమాచారం. కేబినెట్ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన క్లారిటీ వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ రోజే మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి, ఎవరి శాఖల్లో మార్పులు జరగచ్చు, ఇప్పుడు మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగిస్తున్నారు. అలాగే గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పదవుల్లో 2 రెడ్లకు, 2 బీసీలకు, 1 ఎస్సీకి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ జరుగుతున్నప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు బీసీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో 1 ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి శ్రీహరికి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పుడే వాకేటి శ్రీహరి పేరును కూడా ప్రకటించేశారు. ఇక బీసీ కోటాలో 2వ పదవి కోసం మున్నూరు కాపు వర్గానికి చెందిన విప్ బీర్ల ఐలయ్య, ఇక ఆదిశీని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ 2 సామాజిక వర్గాల్లో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు ఎస్సీలో 1కి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరే ముందు రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకట స్వామి కూడా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్ విస్తరణతో కాంగ్రెస్ నేతలంతా సంతృప్తి చెందుతారా లేదా చూడాలి మరి.